హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సంతీశ్వరి కిచెన్. ఈ రోజు రెసిపీ ఆలూ పకోడీ. చాలా ఈజీగా అయిపోయే ఆలూ పకోడీ ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా 400 గ్రామ్స్ పొటాటోని సన్నగా మనం ఆనియన్ పకోడీ కోసం ఆనియన్స్ని ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా చిన్న సైజ్ లాగా కట్ చేసుకొని తీసుకోండి. ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, క్రష్ చేసుకున్న ధనియాలు, ఇంకా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఇంకా ఒక 100 గ్రామ్స్ వరకు శనగపిండి అయితే పడుతుంది. మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేయండి. శనగపిండి వేస్తూ కలుపుకోండి. 80 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ లోపు పడుతుంది అనమాట. ఇలా శనగపిండి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనికి రెస్ట్ ఇవ్వద్దు. ఇలా కలుపుకునేదానికి ముందే ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇది కలిపిన వెంటనే వేసేయాలి, లేకపోతే ఇందులోకి వాటర్ వచ్చేసి మళ్ళీ బజ్జీ పిండిలాగా అయిపోతుంది అనమాట. సో ఇలా కలుపుకుని ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఈ పకోడీని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ పైన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే వేడి ఆలూ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా చేసుకునే ఆనియన్ పకోడీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. పిల్లలకి కెచప్తో కానీ ఏదైనా సాస్తో కానీ ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.